నమస్తే, వెల్కమ్ టు D24 న్యూస్. కాకినాడ జిల్లా పిఠాపురం చంద్రబాబు నాయుడుతో జతకట్టి నీ విలువలు తగ్గించుకోవద్దని ఎన్నోసార్లు సలహాలు చెప్పినట్లు లక్ష్మీ పార్వతి తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం పిఠాపురం చేరుకున్న తెలుగు సాంస్కృతిక అకాడమీ చైర్మన్ నందమూరి లక్ష్మీ పార్వతి విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చంద్రబాబు ఒక దంగని, అలాంటి వారితో జత కలిసిన పవన్ కళ్యాణ్ తన నైతిక విలువలను కోల్పోతున్నారని ఆమె అన్నారు. చంద్రబాబు నాయుడుపై అనేక కేసులు దాఖలైన గానీ స్కిల్ మేనేజ్మెంట్ లో అనుభవం ఉన్న అతను మేనేజ్ చేసుకుంటూ వచ్చారని, అలాంటి వ్యక్తితో పవన్ కళ్యాణ్ జత కావడం ఆయన విలువలు తగ్గించుకున్నట్లేనని ఈ సందర్భంగా తెలిపారు. కేవలం తన స్వార్థపూరిత రాజకీయాలతో లోకేష్ కు లేదా అతను ముఖ్యమంత్రి కావాలని దురుద్దేశంతోనే పవన్ కళ్యాణ్ ను ఒక పావులా వాడుకుంటున్నాడని చంద్రబాబు నాయుడు దుయ్యబట్టారు. జగన్ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలే మరలా అధికారంలోకి తెస్తుందని, ప్రజలు స్పందన చూస్తుంటే ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేస్తారా అనేది తేట తెలంగాణ తెలుస్తుందని లక్ష్మీ పార్వతి అన్నారు. ఈ సమావేశానికి ముందుగా వైసీపీ నాయకురాళ్లు ఆమెకు దుస్సాలువాలు కప్పి సన్మానించారు. ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్లో మరి స్వయంగా తన 60 సంవత్సరాల వయసులో 9 నెలల్లోనే తెలుగుదేశం పార్టీని గెలిపించుకున్న ఒక మహానాయకుడు, ఆయన స్ఫూర్తితో దేశమంతా కూడా మరి నేషనల్ ఫ్రంట్ ఏర్పడింది. అలాంటి వాడిని అంత దారుణంగా 74 ఏళ్ల వయసులో అవమానం చేసి అతను అంటే దేనికి కూడా అతనికి విలువలు లేవు, అతనికి ఒక సిద్ధాంతం లేదు, ఒక సెంటిమెంటు లేదు. అంతా తన చుట్టూ తనకు అధికారం కావాలి. అధికారం ఎందుకయ్యా అంటే అవినీతి కోసం. అవినీతిలో ఈరోజు నేను చెప్పటం కాదు కదా, దాదాపుగా tehelka.com మొదలుకొని అతను సంపాదించిన ఆస్తుల వివరాలు మీకు కావాలంటే ఈ ప్రెస్ మీట్ అయినా చూపిస్తాను, నా దగ్గర ఉన్నాయి. ఇంకా అలాగే కేసులు 17 కేసులు ఇదే కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వేశారు. అంతకుముందు ఇప్పుడు వీళ్ళ పార్టీలోనే చేరిన కన్నా లక్ష్మీనారాయణ ఇతని అవినీతి మీద కేసు వేశాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇలా ఎంతోమంది కేసులు వేస్తే అప్పటికే మేనేజ్మెంట్ స్కిల్స్ తెలిసినటువంటి ఇతను ప్రతి వ్యవస్థని ఏ విధంగా మేనేజ్ చేయాలో, అలాగే కోర్టును ఎలా తప్పుదారి పట్టించాలో వీటన్నిటిని బాగా తెలిసినవాడు. ఎందుకంటే ఒక దొంగకే తెలుసు దారులన్నీ కూడా, ఏ దారిని పోతే బ్యాంకు లూటీ చేయొచ్చో, ఎవరికి పట్టుబడకుండా ఎలా ఉండొచ్చో దొంగకి ఉన్న తెలివితేటలు మామూలు వాళ్ళకు ఉండవు. అదేవిధంగా రాష్ట్రాన్ని లూటీ చేసే ఈ దొంగకు కూడా ఏ విధంగా ఎస్కేప్ అవ్వాలో, ఈ వ్యవస్థల నుంచి అందులో ఈ చట్ట వ్యవస్థ నుంచి ఎట్లా తప్పించుకోవాలనేది చంద్రబాబుకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు. మొన్నే కదా మనం చూసాము ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్, ఎంత పెద్ద స్కామ్ అది ఓ పక్కన నాడు. ఇప్పుడు ఎక్కడైనా సుప్రీంకోర్టు అయినా కేసుని ఏమైనా కొట్టేసిందా? అదేవిధంగా హైకోర్టు ఏమైనా కొట్టేసిందా? తాత్కాలికంగా రోగాలు చూపించి బయలు తెచ్చుకున్నాడు తప్ప, అలాగే ఇతనిలాగానే ఇతను కొడుకును కూడా తయారు చేసుకున్నాడు దొంగలాగా. వాడికి ఏ విధమైనటువంటి వేరే స్కిల్స్ ఏమీ లేవు. అతనికి చదువులో పూరు, అదేవిధంగా డిగ్రీలు వాళ్ళ తండ్రి ఉన్నాడు కనుక ఆయన ఏదో ఇచ్చాడు పట్టాలన్నీ కూడా, కానీ అతనికి ఏ విధమైన తెలివితేటలు లేనివాడు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి అతన్ని ముఖ్యమంత్రిగా చెయ్యాలని ఒక లక్ష్యంతో పని చేస్తూ ఉంటే, పవన్ కళ్యాణ్ లాంటి ఒక వ్యక్తిత్వం ఉన్నవాడు, పవన్ కళ్యాణ్ లాంటి ఒక పేరున్న వ్యక్తి ఈ విధంగా అతనికి బానిసలాగా బ్రతకటం ఏంటి అనేది ఎంతో బాధాకరమైనటువంటి విషయం. ఆ కుటుంబ శ్రేయోభిలాషలాగా నేను బాధపడుతూ ఉన్నాను. అతనంతటా అతని పార్టీని, జనసేన పార్టీని నిలబడి ఉంటే నిజంగానే రాష్ట్రంలో కాపులందరూ కూడా అతను వెనక నిలబడేవాళ్ళు. కనీసం 30-40 సీట్లు అతను ఇండివిజువల్గా గెలుచుకొని ఉండేవాడు. కానీ అతను దురదృష్టం కొద్దీ అతని దారి వేరైపోయింది. అతను ఒక చెడ్డ మనిషిని నమ్మటం మొదలుపెట్టాడు. అందులో అతని పరిపాలన ఒకప్పుడు ఈయనే విమర్శించాడు. అతని అవినీతిని గురించి, రైతులకు అన్యాయం చేస్తున్నాడని విమర్శించాడు. అలాంటి ఆయన మరి ఈరోజు అతను ఎలా ఒక్కసారిగా మంచివాడైపోయాడో దీనికి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా కూడా సమాధానం చెప్పలే. చంద్రబాబును నువ్వు ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు? అతన్నో లేకపోతే అతని కొడుకునో ముఖ్యమంత్రిని చేయటానికి నిన్ను నమ్ముకున్నటువంటి కాపు జాతి, నిన్ను నమ్ముకున్నటువంటి యూత్, వీళ్ళందరినీ నువ్వు ఎందుకు ఒక అవమాన పాలు చేస్తున్నావు, ఆత్మగౌరవం లేకుండా చేస్తున్నావు అని అనేక మంది అడిగినటువంటి ప్రశ్నలకు ఇంతవరకు కూడా మరి పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి సమాధానం లేదు. వాళ్ళ నోరు మూతపడింది ఆ విషయంలో. నిన్న సిఐడి కేసు వచ్చిన తర్వాత, ఎందుకంటే అబద్ధాలు, నేను ఇందాకే చెప్పాను, అబద్ధాల కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరంటే చంద్రబాబు నాయుడు.
అది వేరే వాళ్ళు ఎవరైనా అదే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు నిన్న అమిత్ షా వచ్చారు, అలాగే ఇవాళ మోడీ గారు వచ్చారు. వాళ్ళ మాటల్లో ఎక్కడైనా ఈ ప్రభుత్వం ఆయన తెలుగు భాష అది ఇది అని మాట్లాడారు తప్ప ల్యాండ్ టైటిలింగ్ చాలా తప్పుడు విధానం ఆంధ్రప్రదేశ్ అమలు చేస్తుందనే మాట ఎక్కడైనా వాళ్ళు మాట్లాడారు? ఎందుకంటే ఈ చట్టం తెచ్చిందే వాళ్ళు, సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చారు. అది నీతి ఆయోగ్ ఏం చేసిందంటే రాష్ట్రాలకు పంపించింది. ఇది చాలా మంచిదని పార్లమెంట్లో అందరూ కూడా అది చాలా మంచి చట్టం, ఇది వస్తే భారతదేశం అంతా కూడా రైతుకి ఏ సమస్య ఉండదు ఈ ల్యాండ్ టైటిలింగ్ ద్వారా. ఇక గొడవలు, కోర్టులకు ఎక్కటాలు, లేకపోతే ఎప్పటి నుంచో ఇప్పుడు తాతలు ముత్తాతల దగ్గర నుంచి ఉన్న ల్యాండ్స్కి సరైనటువంటి ఆధారాలు ఏమీ లేవు. ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ అంటే వాళ్ళ ఆధారాలతో సహా పక్కాగా వాళ్ళ డాక్యుమెంట్స్ని వాళ్ళకి ఇవ్వటమే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కటేనండి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు 90 లక్షల రిజిస్ట్రేషన్స్ జరిగినాయి రాష్ట్రంలో. ఏ రైతన్నా సరే ఎవరికైనా సరే మాకు డాక్యుమెంట్ ఇవ్వలేదు, టైటిల్ డాక్యుమెంట్ మాకు రాలేదని ఒక్కళ్ళన్నా కంప్లైంట్ చేశారా? ఇదొక్కటి చాలు కదా ఉదాహరణ. ఇంకా మిగిలిన రేపు ఎలక్షన్ అయినాక అయిపోతాయి అనుకోండి, అది వేరే విషయము. అంటే ఇట్లా ఏ విధం కాంప్లికేట్ కానటువంటి విషయాన్ని కాంప్లికేట్ చేయటంలో సిద్ధహస్తుడు ఎవరంటే మా అల్లుడే. మా అల్లుడి గురించి చెప్పాలంటే నేనే చెప్పాలా. ఇక్కడికి రావటం జరిగింది. ప్రత్యేకంగా నాకు గీత అంటే కూడా ఎంతో అభిమానం. మొట్టమొదట ఆ అమ్మాయికి జడ్పీ చైర్మన్గా ఇప్పించడంలో నేను చాలా సపోర్ట్ చేయటం జరిగింది. అందువల్ల ఆ అనుబంధం అనేది ఆ అమ్మాయి కూడా ఎంత వినయమో, నా పట్ల ఎంత గౌరవమో ఉంటుంది. అటువంటి అమ్మాయి తప్పకుండా గెలవాలి ఈ నియోజకవర్గంలో అని చెప్పి ఒక్కరోజైనా సరే ఇక్కడ అమ్మాయి ప్రచారంలో పాల్గొందామని రావటం జరిగింది. ఇప్పుడు ఈవినింగ్ వెళ్తాను నేను తన కోసం. ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే, నేను ప్రజలకే విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం పెట్టి నేను చెప్పేది ఏంటి అంటే, మీ అమ్మాయి వంగ గీత ఇన్నేళ్ల నుంచి మీరు చూస్తూ ఉన్నారు. అదేవిధంగా మీకోసమే నిలబడి రాత్రిపూటైనా అమ్మాయి అంటే చాలు వచ్చి మీకు అండగా నిలబడేటువంటి అమ్మాయి. అటువంటి అమ్మాయిని గెలిపించుకుంటే రేపు ఏ సమస్య వచ్చినా నియోజకవర్గానికి మరి తను నిలబడి చేస్తుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు యాక్టర్గా గొప్పవారే, అది మేమెవరం కాదని అంటం లేదు. ఆయన చిరంజీవి గారి తమ్ముడుగా అదేవిధంగా యాక్టర్గా కూడా తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఆయన సంపాదించుకున్నారు. అయితే ఆయన రాంగ్ రూట్ ఏంటంటే చంద్రబాబును ఆశ్రయించటం. ఆయన అది ఒక పెద్ద రాంగ్ స్టెప్. ఎందుకంటే ప్రత్యేక నాకు కూడా అభిమానమే, కానీ ఎందుకంటే ఆ కుటుంబం నాకు చాలా దగ్గరే. నేను ఎన్నోసార్లు అబ్బాయికి అదే చెప్పాను కూడా, నేను బాబు ఇది మంచిది కాదు, అతను సరైన వాడు కాదు, అతను ఒక దొంగ, అతను ఒక అవినీతి పరుడు, రాష్ట్రాన్ని లూటీ చేసి పడేశాడు. 14 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని అతను పరిపాలించిన సమయంలో ఒక్కటంటే ఒక్కటి ప్రజలు గుర్తుంచుకోదగిన ఒక్క పథకాన్ని కూడా తీసుకొచ్చి అతను ఆదుకోలేదు. పేదవాళ్ళన్నా, ఎస్సీలన్నా, అదేవిధంగా బీసీలన్నా కూడా అతనికి ఒక చులకన భావం ఉంది. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అనేది పేదల కోసమే పెట్టినటువంటి పార్టీ. అందుకే ఆ రోజుల్లో మహానుభావుడు ఎన్టీఆర్ గారు 1,00,00,000 కుటుంబాలకు 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చి ఆదుకుంటే, చంద్రబాబు చేతిలోకి వచ్చిన తర్వాత అది కూడా ఎలా వచ్చింది? ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి ఆ అవమానంతో ఆయన మీద చెప్పులేసి ఆ అవమానంతో ఆయన మరణించేటట్టుగా చేసి ఆ తర్వాత పార్టీని, గుర్తుని అన్నిటినీ లాక్కున్నాడు. ఈ విధంగా ఇటువంటి కుటుంబ వ్యవస్థలో ఇలాంటి వ్యక్తుల్ని మనం ఎప్పుడైనా చూసామా? ఎప్పుడో గతంలో రాజకీయ కుటుంబాల్లో జరిగినవి, ఏదో ఔరంగజేబు ఇలా వ్యవహరించారని మనం ఆయన అలవాటు పడలేదు ఎప్పుడూ కూడా. ఆయన ఎక్కడికి రావాలన్నా ఒక స్పెషల్ ఫ్లైట్ హైదరాబాద్ నుంచి రావాలి. హైదరాబాద్ నుంచి స్పెషల్ ఫ్లైట్ వచ్చి అక్కడ ఆగితే అక్కడి నుంచి మళ్ళీ హెలికాప్టర్ పట్టుకొని ఆయన వస్తారు. ఇంత భోగాలు అనుభవించేటువంటి వ్యక్తి రేపు నియోజకవర్గంలో ఎవరికైనా ఇంట్లో కష్టం వస్తే ఈయన వచ్చి నిలబడతారండి? ఆయన వచ్చి అండగా మీకు ఎవరికైనా నిలబడతారా? సోదరులారా, ఆలోచించండి. పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా దయచేసి ఒక్క మనవిని ఆలోచించండి. అందువలన మీకు అందుబాటులో ఉండే వ్యక్తి ఎప్పుడు అభ్యర్థిగా గెలవాలా, లేకపోతే అందుబాటులో లేనటువంటి వ్యక్తి ఎక్కడో హైదరాబాద్ నుంచి, ఇప్పుడు ఉన్న వాళ్ళంతా వలసవాదులే. మనం చంద్రబాబు వలసవాదే, ఆయనకి ఇక్కడ ఇల్లు లేదు. అదేవిధంగా అతని కొడుకు లోకేష్కి ఇల్లు లేదు.
వీళ్ళంతా కూడా అది కరోనా టైం ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, ఎవరు పనిచేశారండి? ఇదే వాలంటీర్ వ్యవస్థను పెట్టిన ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబాన్ని తన తల్లిలాగా, తన తండ్రిలాగా, తన సోదరులాగా, తన అక్కలాగా అంత ఆదుకొని నిలబడ్డారే. అప్పుడు వీళ్ళు ఏమయ్యారండి? ఇదే చంద్రబాబు నాయుడు కేవలం 10 లక్షలు, అది కూడా పంపలేదు, ఊరికి అనౌన్స్ చేశాడు, హైదరాబాద్లో కూర్చున్నాడు, సింగపూర్ మందు తెప్పించుకొని ఆయన వైద్యం చేయించుకున్నాడు. ఆయనకి, ఆయన కొడుక్కి, ఆయన మిగిలిన వీళ్ళు ఎట్లన్నా చావనే. ఇంత దుర్మార్గుడు, ప్రజల సంక్షేమం కోరనివాడు, ప్రజాద్రోహి, పేదవాళ్ళంటే పడనటువంటి వ్యక్తితో సహవాసం చేస్తున్న మీకు మాత్రం ఎందుకు ఓటేయాలండి? పవన్ కళ్యాణ్ గారు మీరేం న్యాయం చేస్తారండి ఈ నియోజకవర్గానికి? దయచేసి చెప్పండి. మీరు ఇక్కడ ఒకవేళ గెలిపించిన వాళ్ళ అభిమానంతో మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు. రేపు మీ షూటింగ్లో మీరు బిజీ అవుతారు, హైదరాబాద్లో ఉంటారు. ఇక్కడ వీళ్ళ పరిస్థితి ఏంటండి? ఇక్కడ రావాలంటే మళ్ళీ మీకు స్పెషల్ ఫ్లైట్లు కావాలా, హెలికాప్టర్లు కావాలా? ఇట్లా 5 ఏళ్ల తర్వాత ఎప్పుడో ఒకసారి కనిపిస్తారా ఎలక్షన్స్ ముందు? అందువలన దయచేసి ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మన ఆడపడుచు వంగా గీత, అదేవిధంగా పైన ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని తన బిడ్డల్లాగా కాపాడుకుంటూ ఒక తండ్రిలాగా పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆయన వల్ల ప్రతి కుటుంబం ఏదో విధంగా లాభం పొందింది. అందరికీ మేలు జరిగేటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే మళ్ళీ దానివల్ల మళ్ళీ ఇటు విద్యారంగం, అటు వైద్య రంగం, ఎప్పుడైనా పల్లె డాక్టర్ మనం చూసామా? అదేవిధంగా నాడు నేడు క్రింద స్కూల్స్ బాగవటం మనం ఎప్పుడైనా చూసామా? ఈరోజు విదేశీ విద్యా విధానం క్రింద కూడా ఎవరికైనా సరే అర్హత సంపాదిస్తే వాళ్ళ గవర్నమెంట్ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చదివించేది ఏ పరిపాలనలోనైనా చూసామా? ఫీజు రీంబర్స్మెంట్ 35 లక్షల మంది పేదవాళ్ళకు ఒకేసారి ఇళ్ళు ఇచ్చినటువంటి ప్రభుత్వాన్ని మనం ఎప్పుడైనా చూసామా? ఆల్రెడీ 22 లక్షల ఇళ్ళు పూర్తయిపోతున్నాయి. ఇది అవ్వగానే అవుతాయి. 17 హాస్పిటల్స్, 17 మెడికల్ కాలేజీలు, అదే ఆల్రెడీ 5 కాలేజీలు వచ్చేసినాయి. ఈ విధంగా ఒక వైద్య రంగాన్ని, విద్యారంగాన్ని ప్రభుత్వ పరిధిలోకి తీసుకొచ్చి పేదవాళ్ళకు అందుబాటులో పెట్టిన ప్రభుత్వం అంటామా? నారాయణ చైతన్య స్కూల్స్లోనే చదవండి, మీకు గవర్నమెంట్ స్కూల్స్ ఎందుకు? విద్య ప్రభుత్వం బాధ్యత కాదు అని చెప్పిన చంద్రబాబు నాయుడు మాటలు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి పవన్ గారు. విద్య వాళ్ళ బాధ్యత కాదంట, ప్రభుత్వం బాధ్యత కాదంట, ప్రైవేట్ వాళ్ళదంట. అందుకనే వాళ్ళు ఇష్టం వచ్చిన